అనుకున్నాను సినిమాలు చేసి, కానీ భగవంతుడు నన్ను రాజకీయాల్లోకి పంపించారు. నన్ను పంపించినందుకు ఆ భగవంతుడికి రోజుకు దండాలు పెట్టుకుంటాను. ఎందుకంటే పోతే ప్రాణాలు పోరాటంలో పోనీ, ప్రజా పోరాటంలో పోనీ సంతోషం నాకు. మొన్న ఈ మధ్యన 5 రోజులు రాజానగరం నుంచి వస్తా ఉంటే, యాత్రకు వెళ్తా ఉంటే ఒకసారి వచ్చి మన కాన్వాయ్ని గుర్తేస్తుంది. నన్ను కాపాడు అంగరక్షకులందరికీ నా కారుని దాటి కొట్టింది. అందరూ పడిపోయారు. అదే రోజున హైదరాబాద్ లో దిగి ఇంటికి వెళ్తా ఉంటే మనోహర్ గారు కారు ఆయన కారుని మళ్ళీ ఇంకొక ఇసుక లారీ గుర్తేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గోల్ చేయలేదే. ఒక కోడి కత్తి గుచ్చినందుకు గుచ్చారో మేము గోల్ చేయలేదే. వచ్చి పోరాటం చేయండి, పోల్ తీయండి బయటకు వచ్చి. ఆ ధైర్యం లేవు మీకు. మేము ఒకటే రోజులో 4 గంటల వ్యవధిలో 8 మంది గాయపడ్డారు. మా సైనికులు, మా అంగరక్షకులు, మా సోదరుడు, మా నాయకుడు కారుని గుద్దేశారు. మేము తినే రాజకీయం చేయలే. ఎవరైనా కావాలని చేశారా? జరిగిందా? యాదృచ్ఛికంగా పోలీసులకు వదిలేశాం. ఈ రోజుకి ఈ రాష్ట్ర డీజీపీ గాని దాదాపు నెల క్రితం అప్లికేషన్ పెట్టాం. మా మనోహర్ గారికి సెక్యూరిటీ కల్పించమని, అంగరక్షకులు కల్పించమని. ఈ రోజుకి తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాని స్పందన లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు కనుక ఇలాంటి వెనకపాలించి పనులు చేసే మటుకు మేము ఊరుకునే వ్యక్తులం కాం. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.